ఒకసారి ఆలోచించండి. నీ జీవితంలో ప్రతి కష్టము పోవాలన్నా, నీ ఆర్థిక సమస్యలు తీరాలన్నా, నీ జీవితంలో ఉన్న ప్రతి బంధకము విడుదల కావాలన్నా, అది విడుదల కలిగజేసేది ఏంటండి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో లేకుండా నువ్వు ఈరోజు ఎంత క్రిస్మస్లో పాల్గొన్నా సరే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. పరిశుద్ధాత్మ గర్భము ధరించి మన కొరకు పుట్టింది. ఆమె కడుపులో పరిశుద్ధాత్మ పెరుగుతుంది. నీ కడుపులో ఏం పెరుగుతుంది? ద్వేషం. నీ కడుపులో ఏం పెరుగుతుంది? కక్ష. నీ కడుపులో ఈర్ష. నీ కడుపులో స్వార్థం. ఇవన్నీ నీ మనసులో, నీ కడుపులో ఉంటే పరిశుద్ధాత్మకి చోటు ఎక్కడ ఉంటుంది? నీలో క్రీస్తు జన్మించటానికి ఆ చోటు ఎక్కడ ఉంటుంది? మరియ పరిశుద్ధాత్మతో నిండుకుంది కాబట్టి తనలో క్రీస్తు జన్మించాడు. నీలో పరిశుద్ధాత్మతో నువ్వు నిండుకుంటే నీలో క్రీస్తు జన్మిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకోకుండా నీ కడుపులో ఇవన్నీ పెట్టుకుంటే నువ్వు యేసులో మరలా జన్మించి ఆయన రాజ్యం నువ్వు పొందుకోలేవు. మరలా మొదటికి వద్దాం. యేసు ప్రభువారు జన్మము పరిశుద్ధాత్మతో జన్మించింది. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎందుకు ఆయన అంతకాలం జీవించాడు? ఆయన అంతకాలం జీవించి మనకి ఏం నేర్పించాడు అంటే, ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఈ అడుగుల్లో మీరు నడవండి అని నేర్పించాడు. ఆయన అడుగులు వేసుకుంటూ, నీ అడుగులు ఎలాగైతే నేను వేస్తున్నానో, నా జీవితంలో నేను ఎలాగైతే నేను నడుస్తున్నానో, నా జీవితంలో ఏ మార్గంలో నేను వెళ్తున్నానో ఆ మార్గంలో మీరు నడుచుకుంటూ వస్తే నాతో పాటు మీరు పరలోక రాజ్యము చేరుతారు. మనం వెంబడించవలసింది ఎవరిని? క్రీస్తుని. ఆ క్రీస్తు ఎలాగైతే జీవించాడో ఆ జీవితాన్ని ఆయన వేసిన అడుగులో మన అడుగు వేసుకుంటూ ఆయన వెంబడించుకుంటూ వెళ్తే మనకు దొరికేది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం మనం పొందాలి అంటే ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించే ప్రతి వాడు కూడా ఆయనకు లాగా సిలువ మోయాలి. ఆయన వెంబడించే ప్రతి వాడు కూడా ఈ క్రిస్మస్ ఎంత ఘనంగా జరుగుతుందో ఆయన సిలువను కూడా మనము అంతే ఘనముగా మోయాలి. ఆయన సిలువను కూడా మనము మోయాలి. కొంచెం భారం మీరు మోయండి అంటే ఈరోజు సంఘం వెనక్కి వెళ్ళిపోతుంది. ఒక చిన్న సిలువ మొయ్యండి అమ్మా అంటే ఈ సిలువ మేము మొయ్యలేమండి. సిలువ మొయ్యటం అంటే మా వల్ల కాదండి. భారం భరించాలంటే మా వల్ల కాదండి. బాధ భరించాలంటే మా వల్ల కాదండి. అన్ని సుఖాలతోనే జీవించాలండి. యేసు ప్రభువారికి ఎన్ని సుఖాలు ఉన్నాయి? ఆయన ఎన్ని సుఖాలు అనుభవించాడు ఈ లోకంలోకి వచ్చి. ఆయన లోకంలో ఆయన వచ్చి ఎన్ని సుఖాలతో ఇక్కడ ఈ లోకంలో జీవించాడంటే మనకి ఇల్లైనా ఉంది, ఆయనకి ఇల్లు కూడా ఈ లోకంలో లేదు. ఆయనకి ఇల్లు కూడా ఈ లోకంలో లేదు. ఆయన పడుకోవడానికి ఒక మంచం కూడా లేదు. ఆయన పడుకునే మంచం కానీ, ఆయన వాడిన కుర్చీ కానీ, ఆయన వాడిన టేబుల్ కానీ ఏమైనా ఉంటే అన్నీ ఈరోజు మ్యూజియంలో పెట్టేవారు. ఆయనకి మంచం లేదు. ఆయన ఇల్లు ఉంటే ఇదిగో ఇది యేసు ప్రభువారి ఇల్లు, ఈ ఇంట్లోనే యేసు ప్రభువారు ఉండేవారు, ఆయన సొంత ఇల్లు ఇదే అని బెత్లెహేం వెళ్తే చూపించేవారు. కానీ యేసు ప్రభువారికి ఎక్కడ కూడా ఆయన ఇల్లు కూడా లేదు. ఆయన ఈ లోకంలో సర్వము కష్టాలు అనుభవిస్తూనే జీవించాడు. ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా విలాసవంతమైన జీవితాలు ఎప్పుడు కూడా అనుభవించలేదు. ఆయన సమస్తము మన కొరకు త్యాగం చేసి వచ్చాడు. ఆయన ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? యేసు ప్రభువారి ఇల్లు ఈ విశ్వం ఎంత ఉంటుందో దానికన్నా పెద్దది ఉంటుంది ఆయన ఇల్లు. ఆయన బెడ్రూమ్ ఎంత ఉంటుంది? ఆయన విశ్వం ఎంత ఉంటుందో దానికన్నా పెద్దది ఆయన ఇల్లు. కానీ ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన పడుకోవడానికి స్థలము లేదు. ఇంకొక విషయం, యేసు ప్రభువారు ఎవరో అని అనుకుంటూ ఉంటారు. ఆయన ఎవరో కాదు. ఆయన ఎవరండి? తండ్రి కుమారునిగా జన్మించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయనకి అనేకమైన పేర్లు ఉండను. ఆ పేర్లు ఆయన పేరేంటండి? నిత్యుడగు తండ్రి. ఆ శిశువు పేరేంటి? నిత్యుడగు తండ్రి. ఆ తండ్రి, ఈ సర్వలోకమును సృష్టించిన ఆ తండ్రి, ఆ సమస్త విశాలమైన ఆ పరలోక రాజ్యాన్ని అన్నీ విడిచిపెట్టి
ఆయన మన కొరకు ఒక సామాన్యుడిగా, మన కొరకు ఒక మామూలు మనిషిగా ఈ లోకంలో జీవించాడు. ఆయనకు ఉండటానికి స్థలము లేదు. ఇంకో బాధాకరమైన విషయం మనం చెప్పాను, ఆయన అనేకమైన నదులు సృష్టించాడు. యోర్దాను నది, అనేకమైన నదులు, ప్రపంచమంతా నీరు ఈరోజు కలిగి ఉందంటే ఆయన సృష్టించిన నదులు, సముద్రాలు. ఇంత నదులు సముద్రాలు సృష్టించిన వ్యక్తి సిలువలో మరణిస్తూ నాకు దాహం కలిగింది, నాకు దాహం ఇవ్వండి అని అడిగితే మంచినీళ్ళు ఇచ్చేవారు ఒక్కరు కూడా లేకుండా పోయారు. ఒక్క మనిషి కూడా, ఒక్క వ్యక్తి అంటే ఒక్క వ్యక్తి కూడా ఆ నీళ్లు తీసుకొచ్చి ఇవ్వటం మానేసి చేదు చిరుకును, ఇంకా తాగలేని చేదు చిరుకును తీసుకొచ్చి ఆయన నోటికి అందించారు. ఆయన దాహాన్ని అర్థం చేసుకునేవాడు ఒక్క మనిషి కూడా లేకుండా పోయారు. ఆయనను ఈ రోజు కూడా ఆయన దాహాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆయన నిన్ను ఏం కోరుకుంటున్నాడో నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆయన యేసు ప్రభువు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? నీ డబ్బంతా తీసుకొచ్చి నాకు ఇచ్చేయి, లేకపోతే నీ బంగారం అంతా తీసుకొచ్చి నా కానుకల పెట్టెలో వేసేయి, లేకపోతే నీ ఆశలు తీసుకొచ్చి నాకు రాసిచ్చేయి అని అడగట్లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే నిన్ను కోరుకుంటున్నాడు. నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు. నీ హృదయంలో, నీ మనసులో ఆయనకి కొంచెం చోటి, ఆయనకున్న దాహాన్ని కొంచెమైనా నువ్వు తీర్చు. ఏంటా దాహం? ఈ సువార్త ఇంకొకరికి నువ్వు పరిచయం చేయి. యేసుక్రీస్తుని తెలియని వారికి ఒక్కరికైనా నువ్వు పరిచయం చేస్తే ఆయన దాహాన్ని నువ్వు తీర్చినట్టే. ఆయన ఎందుకు వచ్చాడు? సర్వలోకాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఒక్కరికి దేవుడు కాదు, ఈ లోకమందరికీ దేవుడే. మనం అనుకుంటాం కేవలం క్రైస్తవుల కొరకే యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అనుకుంటాం. క్రైస్తవులు మేము నమ్ముకున్నా కాబట్టి మా కొరకే చనిపోయాడు, ఈయన మా దేవుడు అనుకుంటాం. కానీ ఆయన మన ఒక్కరి కొరకే కాదు, సర్వలోకంలో ఉన్న ప్రతి పాపి కొరకు ఆయన మరణించాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన ఏ పాపి అయితే ఉన్నాడో ఆ పాపిని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు, కానీ రోగస్తుడుగా ఉన్నవాడికి ఏం కావాలి? వైద్యము కావాలి. నాకు జ్వరంతో ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో పడుకొని జ్వరం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు. మనం పాపంతో ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపాన్ని క్షమించి దాన్ని తీసివేసేవాడు యేసు ప్రభు వారు ఒక్కడే. నీ జన్మ పాపం పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువులో తిరిగి జన్మించాలి. యేసు ప్రభు వాళ్ళు ఇంకా ఎందుకు నమ్ముకోవాలి అంటే, నేను ముగించేస్తున్నాను. యేసు ప్రభు వాళ్ళు ఇంకా ఎందుకు నమ్ముకోవాలి అంటే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని కానీ ఎదిగి మమ్మల్ని జీవించిన వాడనై సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. యేసుప్రభు వారు చనిపోయారు, మరలా నేను మృతుడయ్యాను, కానీ ఇప్పుడు నేను మరలా జీవిస్తూనే ఉన్నాను. ఆయన చనిపోయారు, తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఆయన దగ్గర ఒక తాళాల గుర్తు ఉందంట. ఏంటో తాళాల గుర్తు? పాతాళ లోకము తాళాల గుర్తు ఎవరి దగ్గర ఉంది? యేసుప్రభు వారి దగ్గర ఉంది. ఎవరైనా సరే పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది కీసు? యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య దగ్గర ఏముంది? పాతాళం యొక్క తాళాల గుర్తు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనను పూజించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆ తాళం తీసి లోపలికి గింటేస్తారు. ఆయన తాళం దగ్గర ఇంకా ఎవరికి ఆయన తాళం ఇవ్వలేదు, నా దగ్గరే పెట్టుకున్నాడు ఆయన.
ఆ తాళం ఎవరి దగ్గర ఉందంటే యేసు ప్రభు వారి దగ్గరే ఆ తాళం గుర్తు పెట్టుకున్నాడు. ఎవరికి కూడా ఇప్పుడు ఇంకొక మార్గము లేదు. ఎవరైనా వచ్చి ఆ తాళం తీద్దామన్నా, దాన్ని మూసివేద్దామన్నా, ఆ తాళం బద్దలు కొడదామన్నా, ఏం చేద్దామన్నా కుదరదు. తాళం గుర్తు ఆయన తాళం వేసి జాగ్రత్తగా పెట్టుకున్నాడు. నువ్వు ఆయన మాట వింటే పరలోక రాజ్యంలో ఉంటావు, ఆయన మాట వినకపోతే తాళం తీసి పాతాళంలోకి వేసేస్తాడు. కాబట్టి మనం ఆయనను నమ్ముకుంటే ఎక్కడుంటాం? పరలోక రాజ్యంలో ఉంటాం. ఆయన నమ్ముకోకపోతే పాతాళ లోకంలో ఉంటాం. కాబట్టి ఆయన దగ్గర ఉన్న తాళపు చెవి గుర్తుని గుర్తు పెట్టుకొని ప్రతి క్రైస్తవుడు కూడా జీవించాలి. ఇప్పుడు సరదాగా నేను ఎన్ని చేసుకున్నా సరే, నేను ఎంత పాపం చేసినా సరే నాకు శిక్ష రావట్లేదు కదా, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అనుకుంటారు. ఇప్పుడు శిక్ష వెంటనే వచ్చేయట్లేదు కదా, నేను ఎన్ని చేసినా సరే, ఆదివారం రాకపోతే నాకేమైంది, క్రిస్మస్ గుడికి రాకపోతే నాకేమైంది, క్రిస్మస్ గుడికి పెట్టించుకోకపోతే నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటావు. కానీ నువ్వు ఆయన నడిచిన మార్గంలో నువ్వు నడకపోతే ఆయన ఆ తాళం తీసి నిన్ను పాతాళంలోకి గింటేస్తాడు. ఆ తాళాల గుర్తు ఆయన దగ్గరే ఉంది. పాతాళపు నరకపు తాళపు చెవి గుర్తు యేసు ప్రభు వారి దగ్గరే ఉంది. నువ్వు ఆయన ద్వారానే నువ్వు పరలోక రాజ్యం చేరగలుగుతావు, కానీ ఇంకొక ఏ మార్గము ద్వారా కూడా నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. ఆదాము జీవితం చాలా పవిత్రమైనది, ఆయన జన్మము చాలా పవిత్రమైనదే, కానీ ఆయన ఒక సాతాను చేతిలో మోసపోయాడు. యేసు ప్రభువుని ఎప్పుడూ కూడా మోసం చేద్దామని ఎన్నో సార్లు ప్రయత్నం చేసింది. యేసు ప్రభు వారికి అనేక ఆశలు చూపించింది. ఈ లోకమంతా నీకే ఇచ్చేస్తాను, నువ్వు ఒక్కసారి నా కాళ్ళకు నమస్కారం చేయి, నీకు ఏం కావాలంటే అది చేస్తానని ఎన్నో ఆఫర్లు సాతానుడు యేసు ప్రభు వారికి అనేక సార్లు ఇచ్చాడు. కానీ ఆ మోసం చేసే ఆఫర్స్ ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు స్వీకరించలేదు. ఈరోజు కూడా ఈ నీ లోకంలో నువ్వు జీవిస్తే నీకు అనేకమైన మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంతకన్నా మంచి ఆఫర్స్ వస్తాయి. ఒక చిన్న ఉద్యోగానికి పెద్ద ఉద్యోగం వచ్చిందంటే అంటే చిన్న ఉద్యోగం ఏం చేస్తాడు? మానేస్తూ ఉంటాడు. ఒక చిన్న వ్యాపారికి పెద్ద వ్యాపారం చేసే అవకాశం వస్తే వెంటనే చిన్న వ్యాపారం మానేసి పెద్ద వ్యాపారం చేసుకుంటాడు, అనుకుంటాడు ఇది కూడా నాకు దేవుడే ఇచ్చాడు అనుకుంటాడు. కానీ సాతానుడు కూడా అనేక సార్లు నీకు రాంగ్ వేస్లో నీకు ఆశలు చూపిస్తూ ఉంటుంది. సాతాను ఆశలకు నువ్వు పడ్డావంటే నువ్వు మరలా తిరిగి పైకి లేగలేవు. ఆయన ఆశలు ఎక్కువ చూపిస్తాడు సాతానుడు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా అంతము వరకు సహించువాడి పరలోక రాజ్యము చేరగలుగుతాడు. అంతం వరకు సహించేవాడు మాత్రమే దేవునితో భోజనం చేయగలుగుతాడు. అంతం వరకు సహించేవాడే ఆ 1000 ఏళ్ల విందులో పాల్గొంటాడు. నీకు శ్రమ వచ్చినా కష్టం వచ్చినా యేసు ప్రభువు వారి ద్వారా నువ్వు ఎన్ని బాధలు పడినా, నువ్వు ఎంత కష్టం అనుభవించినా, అప్పులు చేసి నువ్వు ఏ దేవుని కోడాలు పెట్టించుకున్నా సరే నీకు సమస్తము కూడా దేవుడు మరలా తిరిగి అనుగ్రహిస్తూ ఉంటాడు. చాలా మంది డబ్బులు లేనప్పుడు అప్పులు ఇచ్చేస్తాడు. అప్పులు ఇచ్చేసి కూడా దేవునికి మహిమ చేస్తూ ఉంటారు. వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. వారికి పరలోక రాజ్యంలో ఇంకా ఎక్కువ దీవెనలు ఉంటాయి. చాలా మంది ఉండి కూడా వారి డబ్బులు దాచుకొని ఆయనను మహిమపరచాల వరకు ఉంటారు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు సమస్తము సాధ్యము. మరి అడుగుతుంది, ఇది నాకు ఎలాగ సాధ్యము? నీకు సాధ్యం కాదు. మరియా నీకు దేవుని గర్భం ధరించడం నీకు సాధ్యం కాదు. నీకు పురుషుని ఎలగకుండా నీకు గర్భము రావడం నీకు సాధ్యం కాదు. సాధ్యం ఎవరికి? పరిశుద్ధాత్మకి. పరిశుద్ధాత్మకి సమస్తము సాధ్యమే. మరియా ఎలాగ సాధ్యమైంది అని అడుగుతుంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రతి కార్యము కూడా సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ లేనప్పుడు నీకు ఏ కార్యం కూడా నీకు సాధ్యం కాదు. నువ్వు ఏ కార్యక్రమం కూడా నువ్వు పరిశుద్ధాత్మ లేకుండా చేయలేవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు సమస్తము సాధ్యమే. ఎవరికైనా అది సాధ్యమా? పురుషుని ఎరగకుండా గర్భం ధరించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆ దూత కూడా అదే చెప్తుంది, నీకు సాధ్యం కాదు, కానీ పరిశుద్ధాత్మకి అది సాధ్యము. నువ్వు ఎన్నో చేయాలనుకుంటావు, కానీ నీకు అది చేయడానికి నీకు సాధ్యం కాదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు సమస్తము సాధ్యమే. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అది పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం. నువ్వు పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించు, నువ్వు దేవుని కుమారుడిగా అనుగ్రహించబడతావు. అప్పుడే నీకు యేసు ప్రభువు వారు పుట్టినట్టు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి తిరిగి జన్మించావో అప్పుడు నీ జీవితం మొత్తం మారిపోతుంది.
నీలో ఉన్న కక్షలు, ద్వేషాలు అన్నీ మారిపోతాయి. అప్పుడు అందరూ కూడా నిన్ను చూడగానే, ఏంటి మనిషి ఇంత కొత్తగా ఎలా జన్మించాడు, ఇంత కొత్తగా ఎలా మారిపోయాడు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఇంతకుముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. మార్పు అనేది లేదు. మార్పు లేనివాడు పరలోక రాజ్యము శరణుడు. ప్రతి ఒక్కరికి కావాల్సింది పరిశుద్ధాత్మతో మార్పు చెందాలి. ఇంకా ఆ పరిశుద్ధాత్మతో మార్పు చెందితేనే ఆ తాళం చెవులు యేసుప్రభువు వారి దగ్గర ఉన్నాయి. ఆ మార్పు లేని వారందరికీ తాళం తీయడం, లోపలికి వేసేయటం. కాబట్టి జాగ్రత్తగా ఆ తాళం చెవుల గురించి ఆలోచించుకుంటూ పడుకోండి. ఏ మార్గము లేదు. యేసుప్రభువు వారు ఒకటే మార్గము. ఆయన దగ్గర ఏమున్నాయి? పాతాళపు తాళపు చెవులు ఆయన జేబులో ఉన్నాయి. ఆయనను పూజించిన వారిని, ఆయన మాట వినని వారిని, ఆయన కనపరిచిన వారిని, ఆయన మార్గం అనుసరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆ తాళం తీసి ఆ పాతాళంలో పడబోతాడు. నువ్వు ఎక్కడుంటావు నీవే నిశ్చయించుకో. పరలోక రాజ్యమా, పాతాళమా? నీ రెండు కూడా నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే నీ జన్మ పాపము పోవాలి. పరిశుద్ధాత్మలో నువ్వు తిరిగి జన్మిస్తే నీ జన్మ పాపము పోతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు తండ్రి. గొప్ప దేవుడా, నీకే వందనాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ అందరి జన్మం ఎంత గొప్పది తండ్రి. ఈరోజు ప్రభువా, నేను తిరిగి జన్మించే భాగ్యం ఈరోజే నాకు దయచేయమని అడగండి. ఆ పరిశుద్ధాత్మతో నేను గర్భం ధరించి పరిశుద్ధాత్మ ద్వారా నేను తిరిగి జన్మించే భాగ్యం నాకు ఈరోజే కలుగు చేయమని అనుకున్నాను. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. మీలో ఎంతమంది ఆయనలో తిరిగి జన్మించాలి అని ఆశపడుతున్నారో మీ చేతులు పైకెత్తండి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మలో నేను తిరిగి జన్మించాలి. నా జన్మ పాపము నేను పోగొట్టుకోవాలి. నా జన్మ పాపం నేను తొలగించుకోవాలి. ఈ జన్మ పాపం నన్ను ఎంతగానో వెంటాడుతూ ఉంది. ఈ జన్మ పాపం నీకు పోవాలంటే నువ్వు ఆయనలో తిరిగి జన్మించాలి. యేసు ప్రభు వారిలో ఆ జన్మ పాపం లేదు. ఆదాములో కూడా ఆ జన్మ పాపం లేదు. కానీ ఆదాము మరలా పాపంలో పడ్డాడు. ఆ ఆదాము చేసిన పాపానికి, నీ జన్మ పాపం పోగొట్టడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టారు. ఎంతమంది అయితే మీరు చేతులు ఎత్తారు, దయచేసి లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. గొప్ప దేవుడా, నీకే వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మలో తిరిగి జన్మించే భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మళ్ళీ ఇలాగ మీ పరిశుద్ధాత్మతో గర్భం పొందుకుని పరిశుద్ధాత్మను మనలో పెంచుకుని ఆ పరిశుద్ధాత్మను పెంచి పెద్ద చేసి నీ కుమారుడిగా మేము పుట్టే భాగ్యం దయచేయబడుచున్నాం తండ్రి. ఈ పరిశుద్ధాత్మ లేకుండా పరలోక రాజ్యం చేరే భాగ్యం మాకు లేదు తండ్రి. నీ పరిశుద్ధాత్మ లేకుండా నేను చేరుకోలేము తండ్రి. నీ పరిశుద్ధాత్మలో జన్మించే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ సమస్త క్రియలు సాధ్యమని సెలవించావు తండ్రి. నీ పరిశుద్ధాత్మకి అసాధ్యమైనది ఏదో లేదని సెలవించావు తండ్రి. నీ పరిశుద్ధాత్మ మాలో ఉంటే మాకు సమస్తము సాధ్యమే. నీ పరిశుద్ధాత్మ మాలో ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది తండ్రి. నీ పరిశుద్ధాత్మ మాలో ఉంటే ఎటువంటి రోగమైనా సరే పారిపోతుంది తండ్రి. నీ పరిశుద్ధాత్మ మాలో ఉంటే ఈ లోకంలో సాతానుడు మా దగ్గరికి రాడు తండ్రి. అటువంటి పరిశుద్ధాత్మని ఇక్కడ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ లేకుండా ఒకడు క్రైస్తవుడు అనబడలేడు తండ్రి. పరిశుద్ధాత్మ లేకుండా పరలోక రాజ్యం చేరలేడు తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని బలపరచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మాకు గర్భము ధరింపజేయమడుగుచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మే మాలో కుమారుడిగా పుట్టే భాగ్యం దయచేయమడుగుచున్నాం తండ్రి. ఇక్కడ నిలబడే ప్రతి ఒక్క విశ్వాసం బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ నిలబడే ప్రతి ఒక్క బిడ్డ బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిలో ఉన్న మనసులో ఉన్న ప్రతి పాపముని ఇప్పుడే తొలగించి ప్రభువా వారిలో పరిశుద్ధాత్మను నింపమడుగుచున్నాం తండ్రి. నిలబడ్డ ప్రతి ఒక్క విశ్వాసి నీలో ఉన్న పాపాన్ని ఒప్పుకో. నీలో ఉన్న పాపాన్ని, ద్వేషాన్ని ఒప్పుకో. దాన్ని విడిచిపెట్టు. వెంటనే నీలో పరిశుద్ధాత్మ వస్తాడు. నీలో ఉన్న సమస్త ద్వేషాన్ని విడిచిపెట్టు. పరిశుద్ధాత్మ వెంటనే ఈ క్షణమే నీలోకి వస్తాడు.
నువ్వు తిరిగి ఈ క్షణమే జన్మిస్తావు. అప్పుడు నీ ఇంట్లో రోజు క్రిస్మసే జరుగుతుంది, నీ ఇంట్లో రోజు పండగ కిందే ఉంటుంది. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి, పరలోకమందున్న మా గొప్ప తండ్రి నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రం ప్రభా, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మ లేకుండా మేము బోధించలేము తండ్రి, నీ పరిశుద్ధాత్మ లేకుండా మేము జీవించలేము తండ్రి. నీ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మని మీ మీద కుమ్మరించమని అనుకుంటున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరించి మీరు బలపరచమని అనుకుంటున్నాం తండ్రి. నిలబడ్డ ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించి నీ పరిశుద్ధాత్మతో జీవించే భాగ్యం దయచేయమనుచు ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని బ్రతిమాలుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.